హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ లెగిసి వస్తువులోకే బయటన స్నో పడుతుంది. మేమున్న ప్లేస్‌లో అయితే మాత్రం ఎక్కువ సార్లు స్నో అయితే పడదు. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే 4 ఇంచెస్ వరకు పడిందని చెప్తున్నారు. బయటనంతా చూడండి ఎంత అందంగా ఉందో. స్నో పడిన వెంటనే మాత్రం చాలా బావుంటుంది చూడడానికి. ఇదంతా కూడా ఇంటికి వెనక భాగం వైపు బ్యాక్ యార్డ్‌లోని. కిచెన్‌లో కొంచెం పనుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి ముందు వైపు కూడా స్నో ఎలా పడుతుంది, ఎలా ఉందో చూపిస్తాను. ఇటువంటి వాతావరణంలో బయటికైతే వెళ్ళడానికి అవ్వదు. అందువల్ల ఇంట్లోనే ఉంటాం కాబట్టి, ఇక వేడి వేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. అందు గురించి అని చెప్పి నేను ఈవినింగ్ స్నాక్ లాగా చేద్దామని ఇక శనగపప్పునైతే నానబెట్టుకుంటున్నాను. శనగపప్పు వడలు వేద్దామని. 1:30 కప్పులు శనగపప్పు తీసుకొని దీన్ని ఇంకా నానబెట్టేసుకుంటున్నాను. ఒక 4, 5 గంటలు నానబెట్టుకుంటే వడలు బాగా వస్తాయి క్రిస్పీగాను. శనగపప్పు 5 గంటలు నానిన తర్వాత కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా నూనె మరుగుతుందని చెప్పేసి నూనె వేసేసుకుంటున్నాను. ఇది వేడి అయ్యేలోగా ఆ శనగపప్పు పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. అల్లము ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని రుబ్బుకోవడం కోసం అని చెప్పి అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇక పచ్చిమిరపకాయలు అయితే కొన్ని తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, ఈ అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కచ్చాబెచ్చాగా రుబ్బేసుకుంటాను. ఇటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ ఏదో ఒకటి వేడివేడిగా తినాలనే అనిపిస్తుంది. అందులో బాగా చలిగా ఉంది ఈ వారం అంతా కూడా. అందువల్ల ఇక వేడివేడిగానే ఏదో ఒకటి తినడము, తాగడం చేయాలనిపిస్తూ ఉంటది. ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు యాడ్ చేసుకుంటాను. నేను ఏ వడలు వేసినా మోస్ట్‌లీ ఎక్కువగా జీలకర్ర, సోంపు అయితే వేసుకుంటాను. ఇలా శనగపప్పుతో చేసుకున్న వడలకైతే మాత్రం ఖచ్చితంగా ఈ సోంపుని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కూడా తొందరగా జీర్ణం అవుతుంది. గ్యాసు అది ఫార్మ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి వేస్తూ ఉంటాను. ఇక ఉల్లిపాయలు కూడా చక్కగా చిన్న చిన్ని ముక్కల్లా చేసుకొని యాడ్ చేసేస్తున్నాను. ఇక ఇందులోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నంగా తరుక్కొని యాడ్ చేసుకుంటే వడలైతే మాత్రం చాలా రుచిగా ఉంటాయి. వాతావరణం ఇలా ఉంటున్నప్పుడు స్కూల్స్ అయితే మాత్రం సెలవులు ఇచ్చేస్తారు. ఇక ఆఫీస్‌లో అయితే ఇంట్లోంచి వర్క్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఇక ఇంట్లోనే అందరూ ఉన్నారంటే మనకు కూడా పని కూడా ఎక్కువగానే ఉంటది. అన్నీ వేసిన తర్వాత కలుపుకొని చూస్తే సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది. అందు గురించి కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసి మళ్ళా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇక స్నో అయితే మాత్రం సాయంత్రం వరకు పడుతుందని చెప్పి వెదర్ రిపోర్ట్‌లో ఉంది. అందు గురించి ఇంకా అలా పడతా ఉంది కాబట్టి ఇక క్లీనింగ్ అయితే చేయలేదు. బయటన స్నో అంతా పూర్తిగా ఆగిన తర్వాత అప్పుడు కార్స్ తీయడానికి వీలుగా డ్రైవే మాత్రం క్లీన్ చేసుకుంటాము. స్నో ఐస్ అవ్వకముందే మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తది. ఒకసారి ఐస్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం తీయడం. అందు గురించి ఇలాగ ఆగిన వెంటనే ఫాస్ట్‌గా కొంచెం షవల్ పెట్టి క్లీన్ చేసేసుకుంటాము. మేము ఇంతకుముందు ఇక్కడికి రాకముందు చికాగోలో కొన్ని సంవత్సరాలు ఉన్నాము. ఆ చికాగోలో అయితే మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా స్నో పడుతుంది. ఒక్కొక్క సంవత్సరం అయితే చాలా హెవీగా పడతది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చాలా సార్లు అయితే పడతది. అక్కడైతే మాత్రం క్లీనింగు ఇదంతా కూడా చాలా కష్టమయ్యేది. మొదట్లో మేము కొంచెం క్లీన్ చేసుకునేవాళ్ళం గానీ తర్వాత ఇక ఒక కుర్రోడిని హైర్ చేసేసుకున్నాము. అతనే వచ్చి మాకు స్నో పడినప్పుడల్లా డ్రైవే ఇదంతా కూడా క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇక నెలకింతని మేము కట్టేస్తూ ఉండేవాళ్ళం. గ్రాస్ కటింగ్ లాగే స్నో క్లీనింగ్ కూడా ఆ విధంగా అప్పుడు పెట్టుకున్నాము. ఇక్కడ మేరీల్యాండ్‌లో అంటే మనకి అంత స్నో పడదు కాబట్టి మనం అంత మనుషుల్ని పెట్టుకునే అంత పని అయితే ఉండదు. ఇలాగ ఎప్పుడో ఒకసారి పడతది. అది కూడా లైట్‌గా పడతది కాబట్టి క్లీనింగ్ అయితే ఈజీగానే అయిపోతుంది.
నేను బియ్యం కప్పుతోటి 1.5 కప్పులు శనగపప్పు తీసుకుంటే నాకు ఇన్ని వడలైతే అవుతున్నాయి. ఎందుకంటే మనం ఇందులోకి ఉల్లిపాయలు మిగతావన్నీ కూడా యాడ్ చేసిన మూలాన ఎక్కువ పిండే అయ్యింది. సాధారణంగా ఇటువంటి వంటకాలు ఏవైనా కూడా కొంచెం టైమ్ టేకింగే అనుకోవాలి. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి కదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా పైనంతా క్రిస్పీగా వచ్చి లోపల కూడా శనగపప్పు అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. ఇక పిండంతా అయిపోయింది. ఇక లాస్ట్ ఒకటి వేగిపోయినియి. ఇవి కూడా తీసేస్తే ఇంక నాకు వడల పనైతే అయిపోతుంది. క్రిస్మస్ ముందు నుంచి న్యూ ఇయర్ అయ్యే వరకైతే మాత్రం ఇంట్లో అందరూ ఉంటారు గాబట్టి చాలా హడావుడిగా ఉంటుంది. బానే ఉంటుంది. మేము బోర్డ్ గేమ్స్ అయి కూడా ఆడుకుంటూ ఉంటాము. నైట్‌కి ఒక్కొక్క రోజు బోర్డ్ గేమ్ ఆడుకుంటాము. ఒక్కొక్క రోజు సినిమా ఏదన్నా పెట్టుకుంటాము. కిందన హోమ్ థియేటర్ ఉండటం వల్ల ఇక అక్కడికి వెళ్ళిపోయి ఇంక అందరం కలిసి కూర్చొని ఏదో ఒక మంచి ఫ్యామిలీ మూవీ పెట్టుకుంటూ ఉంటాము. హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 లాంగ్వేజెస్ మూవీసు కవర్ చేసేస్తాము. మొన్న సెలవుల్లో అయితే మాత్రం 'అమరన్' ఇంకా 'లక్కీ భాస్కర్' ఈ సినిమాలన్నీ చూసాం. బావున్నాయి. మాకు నచ్చినియి బాగాని. మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు కాజు కట్లీను, ఈ వేరుశనగ ఉండలు తెచ్చుకున్నాము. ఇంకా ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అయిపోతాయని జెప్పేసి అవి కూడా వేసేస్తున్నాను వీటితో పాటు. ఇక తినేసిన తర్వాత బయటికి వెళ్ళి చూద్దాం అని జెప్పేసి వస్తున్నాను. ఇంకా స్నో పడుతుంది. ఫ్రంట్ వైపు కూడా ఎలా ఉందో చూసేద్దాము. ఫ్రంట్ వైపుకి గుమ్మం దగ్గరికి వరకు పడిపోయింది స్నో. ఇంకా మొత్తం మెట్లు అన్నీ కవర్ అయిపోయినాయి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.